మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుంది. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. చాలా సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు, పెద్దలు మీకు తెలియకపోవడం ఉండదు. అందుకే మృత్యు ఆసన్నమైన వాళ్ళు పాము 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 నరుస్తుంటారు. ఒక్కొక్కసారి మనకెవ్వరికీ కనపడనివి వాళ్ళకి కనపడుతుంటాయి. అవన్నీ మృత్యుదేవతల యొక్క సంకేతాలు. ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగమునందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది. మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకు పురాణ శ్రవణం. సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే, మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడడానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ, కల వస్తుందా మీకు, కలలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కల వస్తుంటుంది. మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది. నాకేదో కాశీపట్టణం అంటే చాలా ప్రీతి అనుకోండి, నేను స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్నంలో కాశీపట్టణాన్ని చూపిస్తుంటుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనస్సు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలాని ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు, ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారంతే. కాబట్టి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. యజమాని బయటికి వచ్చి నించున్నాడు అనుకోండి, కుక్క ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నడుమూగిపోయేటట్టుగా తోకూపుతూ నించుంటుంది. యజమాని అలా నించున్నాడు అనుకోండి, ఎవరో గేటు మీద చెయ్యేస్తే భౌ అంటుంది, ఏయ్ అన్నాడు అనుకోండి ఊరుకుంటూ. లోపలికి వస్తున్నాయన్ని మనవాడే అలా మీద పడకూడదు అన్నాడు అనుకోండి, ఆయన్ని చూసి కూడా తోకూపుతుంది. అది మనసు కుక్క కావాలి.